హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఈరోజైతే కోడిగుడ్డు పొరటు చేస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నాను. బాండీలో తగినంత ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకొని గంటి పెట్టి ఒక్కసారి తిప్పేసుకుందామండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. నేనైతే కొంచెం పసుపు ఎక్కువే వేస్తానండి. పసుపు కూడా వేసేసాను. పసుపు వేసిన తర్వాత గంటి పెట్టి మరొకసారి ఉల్లిపాయ ముక్కలు అయితే తిప్పేసుకుందామండి. మూత అస్సలు పెట్టకూడదండి. ఇలా ఉల్లిపాయ ఉప్పు పసుపు వేయంగానే, ఎందుకంటే కూరలాగా తయారవుతుంది, ఉల్లిపాయ మగ్గిపోతుంది అనమాట. ఇలా వేయించుకుంటే మనం ఏగుతుంది ఉల్లిపాయ అనేది ఆయిల్లో. ఇలా ఉల్లిపాయ ముక్కలు మంచిగా కలిపేసుకుంటున్నాం కదా గంటి పెట్టి. మనకి ఆయిల్ కూడా చూసారా పైకి తేలింది. ఇప్పుడు వచ్చేసి కారం వేసుకుందామండి. కారం అయితే 1 స్పూనే వేస్తున్నాను. బాగా స్పైసీగా ఉంది కారము. ఇంట్లో పట్టించిన కారం అండి, సాంబార్ కారం. బాగా స్పైసీగా ఉందన్నమాట. అందుకని 1 స్పూనే వేస్తున్నాను అనమాట. కారం వేసేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి గంటి పెట్టి తిప్పేద్దామండి. మనకి ఉల్లిపాయ ఏగి ఆయిల్ కూడా పైకి తేలుతుంది చూసారు కదా. ఇప్పుడైతే ఒక 4 కోడిగుడ్లు పగలగొట్టేసి వేసుకుందామండి. ఉల్లిపాయ ఎక్కువైతే కోడిగుడ్డు పొరటు అంత బాగోదు, కానీ కోడిగుడ్డు ఎక్కువగానే ఉండాలి కోడిగుడ్లు. నేను తీసుకున్న క్వాంటిటీ ఉల్లిపాయలకి 4 కోడిగుడ్లు అయితే వేసానండి. 4 కోడిగుడ్లు వేసుకొని, నాకు కోడిగుడ్లు కొట్టి వేయడం కొంచెం స్లోగా వేస్తానన్నమాట. నాలుగు గుడ్లు అయితే వేసేసాను. ఇప్పుడు గంటి పెట్టి ఒక్కసారి తిప్పేద్దామండి. ఎందుకంటే గుడ్డు కొట్టేసిన తర్వాత మాడిపోతూ ఉంటుంది పొరుటు. అందుకని చెప్పి ఒకసారి తిప్పేసుకొని 1 నిమిషం పాటు ఇప్పుడు మూత పెట్టుకుంటే కోడిగుడ్డు కూడా మనకి బాగా ఏగుతుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. 1 నిమిషమే, ఎక్కువ ఉండకూడదు, మళ్ళీ అడుగు మాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి మొత్తం బాగా ఏగిపోయిందనమాట. కోడిగుడ్డు కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ బాగా ఏగినాయి. మొత్తం గరిటె పెట్టి ఒకసారి తిప్పేసేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పక్కన ఇంకేదైనా పచ్చడి కానీ, పప్పుచారు కానీ, పప్పు కానీ అలాంటి వాటిల్లోకి గుడ్డు పొట్టు అయితే చాలా బాగుంటుందండి. నేనైతే టమాటా పచ్చిమిరకాయ పచ్చడిలోకి గుడ్డు పొట్టు అయితే చేశాను. మనకైతే కోడిగుడ్డు పొరటు రెడీ అయిపోయిందండి. ఒక్కసారి తిప్పేసేసుకొని స్టవ్ కట్టేసి వేడి వేడి అన్నంలో కోడిగుడ్డు పొరటు పచ్చడి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. మన వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.